సో మెడిసిన్ లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చిన సిమ్టమ్స్ ని ట్రీట్ చేయడము. పిల్లల విషయంలో సిమ్టమ్ ట్రీటింగ్ అంటే ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే మేజర్లీ ఫీవర్ ఉంటుంది, హై ఫీవర్స్ ఈవెన్ 104 దాకా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్పారనమాట. ఫీవర్స్ వచ్చినప్పుడు టైలెనాల్, మార్టిన్ ఎవ్రీ 3 hours కి ఆల్టర్నేటివ్ గా ఇవ్వచ్చు. నెక్స్ట్ కోల్డ్ విషయంలో జనరల్ గా పిల్లలకి కోల్డ్ మెడికేషన్ రికమెండ్ చెయ్యరంట, కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాంటి సినారియోస్ లలో ఓకే అని నేను విన్నాను. మేమైతే తనకి హైలాండ్ కోల్డ్ అండ్ కఫ్ మెడిసిన్ ఎక్కువ ఉంది అంటే డైమటాప్ ఈ రెండు వాడుతూ ఉంటాము. కమింగ్ టు కఫ్ విషయంలో జర్బీస్ అని హైలాండ్ అండ్ డైమటాప్ కోల్డ్ అండ్ కఫ్ కాంబినేషన్, కానీ ఇందులో కఫ్ నైట్ టైమ్స్ లో ఎక్కువ ఉంటది అన్నమాట. ఇలాంటప్పుడు హనీ హెల్ప్ చేస్తుంది. పిల్లల ఏజ్ కూడా చూసుకోవాలి. ఐ థింక్ 1 or 2 years ఎబో ఉంటేనే హనీ ఇవ్వాలి. నెక్స్ట్ వార్మ్ ఫ్లూయిడ్స్, ఎక్కువ వార్మ్ వాటర్, వార్మ్ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అలా ఇవ్వడం. అండ్ జర్బీస్ అని ఒకటి ఇస్తారు, అది హనీ కాంబినేషన్ అనుకోండి. ఇది కఫ్ కి హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా మేమైతే పాలల్లో పెప్పర్, పసుపు, ఇలాచి వేసి కాగబెట్టి తాగాము నైట్ టైమ్స్ లలో ఓవరాల్ గా అన్నిటికి హెల్ప్ చేయడానికి.